సో, మ్యాటర్ ఏంటి అంటే మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ రాదు. 2 వచ్చిన ఇంగ్లీష్‌లో మాట్లాడడం రాదు. ఎందుకు ఇంగ్లీష్ రాట్లేదు? ఫస్ట్ థింగ్. అది మన మదర్ టంగ్ కాదు. మనం పుట్టి పెరిగిన నుంచి మొత్తం అంతా మాట్లాడిందంతా తెలుగులో. సో, మనం ఏ సెంటెన్స్ విన్నప్పుడైనా దాన్ని ఫస్ట్ ట్రాన్స్‌లేట్ చేసుకుంటాం. ఇప్పుడేంటంటే ఐయామ్ గోయింగ్ ఫర్ ఎ వాక్ అంటే మన బ్రెయిన్‌లో మనం దాన్ని తెలుగులోకి మార్చుకుంటాం. నేను ఒక వాక్‌కి వెళ్తున్నానని తెలుగులోకి మార్చుకుంటాం. దానివల్ల అది లేట్ అయ్యి మనం ఇంకోటికి రెస్పాన్స్ ఇచ్చే లోపల ఆడు ఇంకో 2, 3 స్టేట్మెంట్‌లు చెప్పేస్తాడు. కానీ అలవాటు పడితే నువ్వు మార్చాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను అలా ఒక స్టేట్మెంట్ చెప్పినప్పుడు నువ్వు మార్చుకున్నావు కదా! ఐయామ్ గోయింగ్ ఫర్ ఎ వాక్ అంటే నువ్వు మార్చుకున్నావు. అలా కాకుండా నేను వాటర్ అని విన్నప్పుడంతా నువ్వు నీళ్ళు అని మార్చుకుంటున్నావు. లేదు. ఎందుకంటే నీకు ఆ స్టేట్మెంట్ అలవాటయిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాషింగ్ మెషిన్. లేదా తెలుగులో ఏమంటామో కూడా నీకు తెలీదు. నీకు వాషింగ్ మెషిన్ అనేది వింటూ పెరిగావు. సో, దాంతోనే వర్క్ చేస్తున్నావు. నీ బ్రెయిన్ అట్లా మౌల్డ్ అయింది. సో, అలా రెగ్యులర్‌గా అలవాటు చేసే కొద్దీ మన బ్రెయిన్ ఇంగ్లీష్‌కి అలవాటు పడతది. నువ్వెంత ఎక్కువగా వాడుతా ఉంటే అంత ఎక్కువగా అలవాటు పడతది. సో, వాడుతున్న కొద్దీ బ్రెయిన్ అలవాటు పడతది. అలా ఎక్కువ వాడకానికి ఏం చేయాలి? అలా ఎక్కువగా వాడుతా ఉండడానికి మనకు వాడకం సరిగ్గా రావాలి. దానికి మనం నేర్చుకోవాల్సిన గ్రామర్ ఇయన్నీ. అది కూడా మాట్లాడదాం. 2 వచ్చిన ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఆల్రెడీ నీకు కొంత ఇంగ్లీష్ వచ్చు. కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? దానికి కూడా సేమ్ రీజన్. ఎందుకంటే అలవాటు లేదు. నువ్వు ఒక సెంటెన్స్ చదివినప్పుడో లేదా ఒక సెంటెన్స్ రాసినప్పుడో నీకు అర్థమవుతుంది. కానీ అది మాట్లాడడానికి వెంటనే రాట్లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడలేదు కాబట్టి. ఆహ్, కోర్స్‌లోకెళ్ళే ముందు నేనిది చెప్పడానికి ఎందుకు అర్హుడిని అనేది చెప్తాను. నేను కూడా మనందరం ఒకటే బ్యాచ్ తెలుగు మీడియం. 10థ్ క్లాస్ దాకా తెలుగు మీడియం చదువుకునే వచ్చా. తర్వాత ఇంటర్‌లో సడెన్‌గా తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో పడేశారు. తర్వాత బీటెక్ తెలుగు మీడియంలో ఉండదు కాబట్టి ఇంగ్లీష్‌లో చేశాను. మరి నేనెలా నేర్చుకున్నాను? 10థ్ క్లాస్ దాకా మా స్కూల్ ప్రిన్సిపల్ నంబూరి భాస్కర్‌రావు గారు. ఆయన దయ వల్లే ఈరోజు ఎంత ఇంగ్లీష్ వచ్చినా అదొచ్చిందంతా. సో, ఇప్పుడు ప్రతి క్లాస్‌లో మాట్లాడుకున్నప్పుడు ఆయన పేరు ఒకసారి తలుచుకుందాం. ఆయన్ని మర్చిపోకూడదు. ఆయన ఏం చేశారు? 5థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ దాకా ప్రతిరోజు ఒక గ్రామర్ క్లాస్ ఉండేది స్కూల్‌లో. నీకు అర్థమైనా, అవ్వకపోయినా, విన్నా, వినకపోయినా వెళ్ళాలి. వెళ్ళాల్సిందే. అలా నీకు తెలియకుండా బ్రెయిన్ రోజుకో సెంటెన్స్ అన్నా వినేది నాది. రోజు ఆయన ఒకరోజు ఒక్కోటి చెప్పారు. పార్ట్ ఆఫ్ స్పీచ్ ఒకరోజు, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ ఒకరోజు, పాసివ్ యాక్టివ్ వాయిస్ ఒకరోజు, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఇలా టెన్సెస్ ఒకరోజు ఒక్కోటి చెప్పుకుంటా పోయారు. 5 సంవత్సరాల్లో సరిగ్గా నేను 100 రోజులు విన్నా. నాకు తెలిసి నేను అంతకన్నా వినుండను. ఆ 100 రోజులు విన్నదే నా ఇంగ్లీష్ అంతా. ఆ తర్వాత మిగతాది నేను డెవలప్ చేసుకున్నాను. 2 బీటెక్ చేశాను. బీటెక్ చేసిన ఫైనల్ ఇయర్‌లో నేను ఒక 300 ఇంగ్లీష్ సినిమాలు రోజు విత్ సబ్‌టైటిల్స్, వితౌట్ సబ్‌టైటిల్స్ చూసేవాడిని. జస్ట్ ఆ పదాలు నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి. ఆ తర్వాత క్యాంపస్‌లోనే ఇన్ఫోసిస్ ప్లేస్‌మెంట్ అయింది. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఇది ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ మాట్లాడుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఎగ్జామ్ ఓరియెంటెడ్ నేను ఎట్లా చెప్తా? దీనికి 2023 నేను ఫస్ట్ అటెంప్ట్‌లో ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పీఓ 3 కొట్టాను. ఎస్బీఐ పీఓ ఇంటర్వ్యూ ఉండింది. ఎస్బీఐ పీఓ ఇంటర్వ్యూ నాకు 43 ఔట్ ఆఫ్ 50 వచ్చాయి. అందులో గ్రూప్ డిస్కషన్ ఉంటది. మొత్తం మిగతా అంతా ఉంటది. అంతా ఇంగ్లీష్‌లో జరుగుతది. రీసెంట్‌గా జరిగిన 2026 ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్ ఇంగ్లీష్ 40 ఔట్ ఆఫ్ 40 వచ్చాయి నాకు. సో, ఎగ్జామ్ ఓరియెంటెడ్ కూడా నేను లిటిల్ ఎలిజిబుల్ అనుకుంటున్నాను మీకు చెప్పడానికి. సో, కోర్స్ నచ్చితే కంటిన్యూ చేద్దాం. చాలా చూసాను నేను. జీరో ఆహ్, జీరో టు హీరో, జీరో టు హీరో అని కోర్సులు. ఇంగ్లీష్ రాకముందు మనం ఎవరం జీరోలు కాదు. ఇంగ్లీష్ వచ్చినాక హీరోలు కూడా అయిపోయాం. సో, నా కోర్స్‌కి అది పెట్టట్లా పేరు. సింపుల్‌గా బేసిక్స్ టు బ్రిలియన్స్ అని పెట్టుకున్నాను. బేసిక్స్ దగ్గర స్టార్ట్ చేసి బ్రిలియన్స్ దాకా వెళ్దాం. అంతే. దీంతో పాటు నేను 2023 డిసెంబర్ 31 అనుకుంటా నా ఫస్ట్ బుక్ రిలీజ్ చేశాను. ఇంగ్లీష్‌లో రాసిందే. 'ఎ మిలియన్ పీసెస్ బై సంతోష్' అని ఉంటది. ఒక తెలుగు మీడియం స్టూడెంట్‌గా స్టార్ట్ అయ్యి ఇంగ్లీష్‌లో బుక్ పబ్లిష్ చేసే దాకా వెళ్ళాను కాబట్టి ఆ జర్నీ నాకు తెలుసు. మనమందరం పడే కష్టాలు నాకు తెలుసు. మనం తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్‌లోకి షిఫ్ట్ అవ్వడానికి పడే కష్టాలు తెలుసు. ఒక ఇంటర్వ్యూలోనో, ఒక ఆఫీస్‌లోనో వాళ్ళు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నిన్ను చూసి చేసే ఎగతాళి అవన్నీ నాకు తెలుసు. నేను కాలేజీలో ఉన్నప్పుడు పెద్దగా ఇంగ్లీష్ వచ్చేది కాదు. సో, మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే నాకు అర్థమైనా సరే నేను మధ్యలో ఇన్‌పుట్ ఇవ్వలేకపోయేవాడిని. సో, ఆ బాధ నాకు తెలుసు. నీ దగ్గర చెప్పే నాలెడ్జ్ ఉన్నా సరే నువ్వు చెప్పలేకపోతావు. అప్పుడు నాకు అర్థమైంది కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది. అందుకు నాలా ఎవరన్నా ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతది అనుకునే వాళ్ళ కోసం ఈ కోర్స్. సో, ఒక్క ఎగ్జామ్స్ కోసమే కాదది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఎస్‌బీఐ పీఓగా జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ పోస్ట్ బ్రాంచింగ్ మేనేజర్ ఒక క్లర్క్. ఆయన క్లర్క్‌గా ఉండి ఒక 20 సంవత్సరాలు, 24 సంవత్సరాలయింది. బ్రాంచ్ మేనేజర్ అయ్యాడు. ఆయనకి ఏదైనా ఇంపార్టెంట్ మెయిల్ వచ్చినా సరే అర్థమయ్యేది కాదు. నేనెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చేది. నువ్వు బ్యాంకింగ్ ఆపరేషన్స్ చేసేస్తావు. ఎందుకంటే నువ్వు 10 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నావు కాబట్టి నీకు ఎర్రర్ సరిగ్గా అర్థం కాకపోయినా నువ్వు చేస్తావు. కానీ ఒక పెద్ద మెయిల్ వచ్చినా లేదా ఏదైనా హైయర్ అఫీషియల్‌తో మీటింగ్ అయినా నువ్వు ఒక ఇన్‌పుట్ ఇవ్వాలన్నా సరే నీకు కమ్యూనికేషన్ కావాలి. నీకు హిందీ వచ్చినా, తెలుగు వచ్చినా ఏవి అక్కడ చెల్లవు. నువ్వు పక్కాగా ఇంగ్లీష్‌లో మాట్లాడగలగాలి. దానికోసం ఎగ్జామ్ ఒక్కదానితో ఆగిపోదు నీ ఇంగ్లీష్. సో,
రేపు ఏ హయ్యర్ ప్లేస్కి వెళ్ళాలన్నా, లేదా నువ్వు బయటికి వెళ్ళి ఒక క్లబ్లోనో పబ్లోనో ఒక అమ్మాయితో మాట్లాడు, అక్కడ ఇంప్రెస్ చేయాలన్నా, లేదా రేపు ఒక ఇంపార్టెంట్ ఏదో జరుగుతుంది వరల్డ్లో, నీకు ఏ వరల్డ్లో జరిగే ప్రతి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ నీకు వెంటనే నీకు తెలుగులో న్యూస్ పేపర్లో రావు. నువ్వు ఏదో ఫైనాన్షియల్ ఇంగ్లీష్ పేపర్స్ చదవాలి, లేదా హిందూ చదవాలి, ఏదో ఒకటి చదవాలి. సో ఇంగ్లీష్ నీకు డే బై డే రెగ్యులర్గా కావాలి. నీకు ఒకవేళ ప్రమోషన్ కావాలన్నా, గ్రోత్ కావాలి అన్నా, ఏం కావాలి అన్నా నీకు ఇంగ్లీష్ కావాలి. తెలుగు మన బాధ్యత, ఇంగ్లీష్ మనకు అవసరం. రేపు నీ టీంలో ఎవరో ప్రెజెంట్ చేశారు, ఐ లైక్ దట్ ప్రెజెంటేషన్ అన్నదానికి, ఐ ఫెల్ ఇన్ లవ్ దట్ ప్రెజెంటేషన్ అన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ రావడానికి నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. లేదా రేపు నువ్వు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎవరైనా ఇంప్రెస్ చేయడానికైనా సరే, ఐ ప్రెజెంట్ దిస్ టు యూ అన్నదానికి, దిస్ ద ఆర్ట్ ఆఫ్ వర్క్ ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ ఆన్ అన్నదానికి తేడా ఉంటుంది. ఆ డిఫరెన్స్లోనే ఇంప్రెస్ అవుతారు, అది ఇంపార్టెంట్. దానికోసం ఇంగ్లీష్. ఇంకోటి, ఇప్పుడు నీ కిడ్స్ లేదా నీ గ్రాండ్ కిడ్స్ నీలా గవర్నమెంట్ స్కూల్లో చదవరు కదా, నీకు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యావు, నువ్వు ఒక ఎస్బీఐ పిఓ అయ్యో లేదా ఎస్బీఐ క్లర్క్ అయ్యో, ఆ తర్వాత నీ పిల్లలు ఎక్కడ చదువుతారు? ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు. వాళ్ళ పిల్లలు ఇంకెక్కడెక్కడో చదువుతారు. సో వాళ్ళతో నువ్వు మాట్లాడాలి అన్నా నీకు ఇంగ్లీష్ కావాలి. రేపు నువ్వు నీ ఎమోషన్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఆ బాధ వేరేగా ఉంటుంది. అది నేను చూస్తున్నాను, మా ఫ్యామిలీలో కొందరు ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఏజ్ గ్రూప్లో కొందరు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ మనవాళ్ళు మాట్లాడేది అర్థం కావట్లేదు, జస్ట్ చూసి మురిసిపోవడం తప్ప వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మనకి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి కూడా గోయింగ్ ఆన్ మనకి ఇంగ్లీష్ కావాలి. సో ఈ కోర్స్ ఎలా ఉండబోతుంది? 30 రోజుల్లో ఇంగ్లీష్, 45 రోజుల్లో ఇంగ్లీష్, 60 రోజుల్లో ఇంగ్లీష్, అది అది కాదు నా మోటివ్, అది కానే కాదు. నేను 5 సంవత్సరాల్లో నేర్చుకున్నది నీకు 30 రోజుల్లో చెప్పలేను. కాబట్టి నేను ఇట్లా ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ అని ఏం చెప్పట్లా, కానీ నీకు స్టార్ట్ చేసిన ఈ రోజు నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటావు, అదొకటే గ్యారంటీ ఇవ్వగలను. ప్రాబ్లీ నువ్వు ఒక 2-3 నెలలు చూసేసరికి నీకు ఒక ఎగ్జామ్లో ఒక 5-10 మార్కులైనా యాడ్ అవుతాయి అని నేను అనుకున్నాను. ఎందుకంటే మనం రూల్స్ కానీ ఇట్లా మాట్లాడుకోవట్లా, రోజుకో కాన్సెప్ట్ మాట్లాడుకుందాం, రోజుకో టాపిక్ మాట్లాడుకుందాం, దాని రిలేటెడ్ నీకు ఎగ్జామ్లో ఎలా ఉపయోగపడుతుంది, లేదా నీ డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి కాన్సెప్ట్. దాన్ని మనం వాడుకున్న కొద్దీ, ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి హెల్ప్ అవుతుంది. ప్లస్ హోంవర్క్ లాంటివి అంటే నేను ఇప్పుడు వచ్చి చెక్ చేయలేను, కానీ నీకు హోంవర్క్ పక్కా ఇస్తాను. ఒక రోజు నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిన పని ఉంటుంది. ప్రాబ్లీ నా వీడియో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది, దాని తర్వాత ఒక 10 నిమిషాలు నువ్వు కేటాయిస్తే, అంటే అరగంట, రోజుకు అరగంట కేటాయిస్తే మనం ఒక టాపిక్ నేర్చుకోవచ్చు. త్రూ అవుట్ ద వీక్ నేను ఇప్పుడు ఎన్ని వీడియోలు చేయగలిగితే దాన్ని బట్టి మనం ఒక వారంలో ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం అనే దాన్ని బట్టి మళ్ళీ వీకెండ్లో మనం ఇంకొంచెం దాన్ని రివిజన్ చేసుకోవచ్చు. ఇది అండ్ మనం అన్ని వీడియోల్లో చూస్తూనే ఉంటాం, మనకి రావాలి అంటే మనం ఇంకొకరితో మాట్లాడాలి, లేదా పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలని చెప్తారు. కానీ వచ్చి రాని దాంతో మనం మాట్లాడడానికి జంకుతాం. అది తప్పు లేదు అందులో. ఎందుకంటే అవతలోడు పక్కా నిన్ను హేళన చేస్తాడా, లేదా నవ్వుతాడా, కాకపోయినా అతను మంచి వ్యక్తి అయి నీ మీద నవ్వకపోయినా ఇంటర్నల్గా నీ గురించి ఏమైనా అనుకుంటాడా అని బాధపడతాం. కానీ దీని సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక శ్రీధర్ సిసి లాంటి చదువుకున్న చుట్టుపక్కల ప్లేస్లో ఉన్నాం అనుకో, మొత్తం మనలాంటి వాళ్ళే ఉంటారు. మనం మాట్లాడితే మురిసిపోయే వాళ్ళు ఉంటారు, లేదా అర్థం కాక వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అది మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. లేదు ఆడికి మనంతే వచ్చు అంటే భయపడక్కర్లా, ఎందుకంటే ఒకరినొక మిస్టేక్ కరెక్ట్ చేసుకుంటారు, లేదా ఇంకొంచెం నేర్చుకుంటారు అంతే. సో భయపడక్కర్లా. లేదు ఇదంతా కాదు, నేను అది కంప్లీట్గా వచ్చేదాకా మాట్లాడను అనుకుంటే మీతో మీరు మాట్లాడుకోండి. దాని సొల్యూషన్ ఏంటంటే, నువ్వు బయటికి వెళ్ళి నీతో నువ్వు మాట్లాడుకుంటే నేను పిచ్చోళ్ళే చూస్తారు. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, మనందరి దగ్గర ఇప్పుడు ఇయర్ పోడ్స్ పెట్టుకోండి, మాట్లాడుతూ ఉండండి. బయట చూసేవాడు ఎవడన్నా ఫోన్లో ఉన్నాడు అనుకుంటారు. నీతో నువ్వు కంటిన్యూస్గా మాట్లాడుకో. సింపుల్ పదాలే, నువ్వేం లేదు, నువ్వు వాటర్ తెచ్చుకోవడానికి వెళ్తున్నావు, ఐమ్ గోయింగ్ టు బ్రింగ్ మై సెల్ఫ్ వాటర్ అని చెప్పుకో, ఐమ్ గోయింగ్ టు గెట్ మై సెల్ఫ్ వాటర్ అని చెప్పుకో, లేదా ఐమ్ థర్స్టీ అని చెప్పుకో. ఇవి జస్ట్ నువ్వు ఎవరితోనూ మాట్లాడక్కర్లా, నీకు నువ్వే రెగ్యులర్గా కంటిన్యూ చేయి. ఏం చేస్తావు, ఇప్పుడు సినిమా చూడడానికి వెళ్తున్నాను అనేది నువ్వు ఫ్రెండ్ చెప్తున్నావు, లేదా సినిమాకి వస్తావా అని అడుగుతావు. వాడిని మెసేజ్ చేసినప్పుడు వాట్సాప్లో ఐఎమ్ గోయింగ్ ఫర్ అ మూవీ, విల్ యూ బి జాయినింగ్ అని అడుగు, లేదా విల్ యూ జాయిన్ అని అడుగు. నువ్వు ఇక్కడ ఎంత కరెక్ట్గా చెప్పక్కర్లా, నువ్వేం నువ్వు వచ్చిరాని ఇంగ్లీష్ అనుకో, ఐఎమ్ గోయింగ్ ఫర్ అ మూవీ అని చెప్తావు, లేదా ఐఎమ్ గోయింగ్ టు మూవీ అంటావు, ఐఎమ్ గోయింగ్ మూవీ అంటావు, యూ జాయిన్ అని అడుగుతావు. అలా స్టార్ట్ చేసిన కొద్దీ నీకు పదాలు పెరుగుతాయి. రెండో రోజుకి నువ్వు చేసిన తప్పేంటి తెలుస్తుంది. అండ్ ఈ వీడియో కింద కూడా నేను అడిగిన క్వశ్చన్స్కి కానీ దీనికన్నా అనేది మాట్లాడుకుంటే మీకు వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడండి. ఒకవేళ మీ పేరు బయట తెలుస్తుంది అనిపిస్తే మీకు అనానమస్గా మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నీ పేరుతో అవసరం గూగుల్ అకౌంట్ ర్యాండమ్గా ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని దాంతో కామెంట్ చేయండి. మనకి ఏం కావాలి అవుట్ ఆఫ్ ఇట్ అంటే నేర్చుకోవాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక 15 నిమిషాలు వీడియో విన్నాక ఒక్క ముక్కన్నర నేర్చుకోవాలి, ఒక్క ముక్కన్నర ట్రై చేయాలి, అంతే. వీడి తెలుగు మీడియం రా అనే కన్నా, వీడి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు రా అనేదాకా మనం వెళ్ళాలి.
ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను చాలా దగ్గర ఫేస్ చేశాను. నేను ఫస్ట్ ఇన్వాయిస్‌లో క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గానీ, లేదా బ్యాంక్‌లో మాట్లాడినప్పుడు గానీ, ఎవ్వడు నన్ను చూసి నేను తెలుగు మీడియం అనుకోలే. నేను చెప్తే కూడా షాక్ అయ్యేవాళ్ళు. మనం ఆ రేంజ్‌కి వెళ్ళాల్సిందే. అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరు. ఒక తెలుగు మీడియం స్టూడెంట్‌గా ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పగలుగుతున్నాను అంటే, ఇది ఒక 10 మంది చూసినా సరే నాకొచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. టాపిక్‌లోకి వెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ టు ఇన్ఫినిటివ్. టు ఇన్ఫినిటివ్. దానికి పేరు ఎందుకు వచ్చిందో చూసి దాన్ని బట్టి వెళ్దాం. ఇప్పుడు మనకి ఇంగ్లీష్‌లో ఏ వర్బ్ అయినా ఫైనైట్ అంటే అది రూపం మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ట్రై అని రాసాం అనుకోండి. ట్రై దాని పాస్ట్‌లో ట్రైడ్, పాస్ట్ పార్టిసిపల్ మళ్ళీ ట్రైడ్. సో ఇట్లా ఏంటి ఫైనైట్. ఈ ఫామ్ అనేది ఎప్పటికీ ఇన్ఫినిట్ కాదు, అది మారుతూ వచ్చింది. దాన్ని ఫైనైట్ వర్బ్ అంటారు. కానీ టు ఇన్ఫినిటివ్ అని ఎందుకు వచ్చిందంటే, టు వచ్చిన తర్వాత ఆ వర్బ్ ఎప్పుడు మనకి బేస్ ఫామ్లోనే V1 ఫామ్లోనే ఉంటుంది. దీన్ని V1, V2, V3 అంటాం. అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్, వర్బ్ సెకండ్ ఫామ్, వర్బ్ థర్డ్ ఫామ్. ఇవన్నీ కూడా మనం వెళ్తూ కొద్ది క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో టూ తర్వాత ఎప్పుడు అది V1 ఫామ్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో అయితే ఐ ట్రై టు డూ ఇట్. డూ అనేది ఇక్కడ వర్బ్, ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నది. పాస్ట్ టెన్స్లోకి వెళ్తే ఐ ట్రైడ్ టు డూ ఇట్. కానీ ఇది పాస్ట్ టెన్స్, కానీ టూ తర్వాత ఫామ్ ఎక్కడ ఉంది? V1లోనే ఉంది. లేదా ఫ్యూచర్లోకి వెళ్దాం. ఐ విల్ ట్రై టు డూ ఇట్. మళ్ళీ అది V1 ఫామ్లోనే ఉంది. దీన్నే టు ఇన్ఫినిటివ్ అంటారు. టూ తర్వాత మనకి ఫామ్ ఇప్పుడు V1 ఫామ్లోనే ఉంటుంది. V1 అనేది వర్బ్ తాలూకు బేస్ ఫామ్. ఇది టెన్సెస్ని బట్టి. అలా కాకుండా సింగులర్ ప్లూరల్ అనేది చూద్దాం. హీ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్. లేదా దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్. సో టూ తర్వాత ఈ ఫామ్కి యువతలు ఇటువైపు ఉన్న టెన్స్ కానీ లేదా సింగులరా ప్లూరల్ అనే దానికి సంబంధం లేదు. ఈ టూ ఇన్ఫినిటివ్ ఎప్పుడు టూ తర్వాత V1 ఫామ్లోనే ఉంటుంది. ఇది మీకు ఎక్కడ పనికి వస్తుంది? నువ్వు మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేసినా పర్లేదు, కానీ ఎగ్జామ్స్లో క్లోజ్ టెస్ట్ ఉంటుంది. మనకి క్లోజ్ టెస్ట్లో వాడేంటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మనకు బ్లాంక్స్ ఇస్తాడు మధ్యలో. జస్ట్ ఇన్ కేస్ నీకు ఎక్కడన్నా ఛాన్స్ ఉండి ఆ సెంటెన్స్లో ఎక్కడన్నా టూ ఉండి తర్వాత నీకు స్పేస్ వచ్చిందనుకో, నువ్వు ఆప్షన్స్లోకి వెళ్ళి మొత్తం ఆప్షన్స్ అన్ని చదవకర్లా. V1 కాకుండా V2 కానీ మిగతా ఏ ఫామ్స్లో వెర్బ్ ఉన్నా నువ్వు అసలు పట్టించుకోకర్లా. డైరెక్ట్గా మీనింగ్ తెలియకపోయినా సరే V1 ఫామ్లో ఉన్న వెర్బ్ పట్టచ్చు. సో మనకి వొకాబులరీ తెలియకపోయినా సరే కొన్నిసార్లు మనం సెట్ చేయొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం తెలుగు మీడియం, మనం రెగ్యులర్గా చాలా ఇంగ్లీష్ పదాలు ఏమి వినం. ఇప్పుడు నేను కూడా వొకాబులరీ నాకు చాలా వీక్. అంటే నాకు తెలిసిన ఇంగ్లీష్ పదాలు తక్కువ. ఉన్న వాటితో నేను ఏదైనా ఫ్రేమ్ చేస్తాను. మనకు పదాలు తెలియదు కాబట్టి మనకు తెలిసిన రూల్స్తో లేదా తెలిసిన గ్రామటికల్ ఫామ్స్తో మనం వాటిని అరేంజ్ చేయాలి. ఇప్పుడు మనకి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ అన్నింటి మీనింగ్ తెలియకపోవచ్చు. కానీ అందులో ఇప్పుడు ఆప్షన్స్లో ఈ పారాగ్రాఫ్లో ఏముంది అంటే, ద గ్రూప్ ఈజ్ గోయింగ్ టు డాష్ దేర్ అదర్ ఫ్రెండ్ అని ఉంది. ఇప్పుడు కింద ఆప్షన్స్లో ఏ మీటింగ్, బి రెజ్యువనేటింగ్, సి మీట్, డి జాయిన్డ్ అని ఉంది. ఇప్పుడు మీకు ఆప్షన్స్ చూస్తే టూ ఉంది. టూ తర్వాత నీకు ఏమొస్తుంది? V1 ఫామే వస్తుంది. మీటింగ్ ING ఫామ్ కాదు. రిజువనేటింగ్ దాని మీనింగ్ మనకు తెలియదు, కానీ ING ఫామ్ ఉంది కాబట్టి అది ఆన్సర్ కాదు. 3 మీట్, ఇది ఆన్సర్ అయ్యే ఆప్షన్ ఛాన్స్ ఉంది. 4 జాయిన్డ్ అది V2 ఫామ్, ఛాన్స్ లేదు. సో మీట్, ద గ్రూప్ ఈస్ గోయింగ్ టు మీట్ దేర్ అదర్ ఫ్రెండ్. సో మనకి ఇక్కడ రెండు మీనింగ్లు తెలియకపోయినా, ఏ టెన్స్లో ఉంది లేదా మిగతా ఆప్షన్స్ తెలియకపోయినా సరే, నువ్వు జస్ట్ ఈ ఒక్క రీజన్ వల్ల నువ్వు ఆప్షన్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఒకటి క్లోజ్ టెస్ట్లో హెల్ప్ అవుతుంది. రెండు, మనకేంటి సెంటెన్సెస్ ఇచ్చి గ్రామటికల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడమంటారు. అట్లాంటి దానిలో కూడా నువ్వు ఎక్కడన్నా టూ ఇన్ఫినిటివ్ ఫామ్ కానీ ఎక్కడన్నా టూ ఫామ్ ఉంటే చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది 2 ప్లేసెస్లో నీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. ఇది ఎగ్జామ్ తర్వాత ఎలా హెల్ప్ అవుతుంది? నువ్వు రేపు ఒక మెయిల్ రాసినా లేదా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా లేదా ఒక మీటింగ్లో కూర్చొని మాట్లాడాలన్నా నీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. నువ్వు రాసుకున్నప్పుడు నీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత నువ్వు రాయాలన్నా సరే నీకు టూ ఇన్ఫినిటీలో టూ తర్వాత V1 కాకుండా వేరే ఫామ్ రాయాలన్నా రాదు. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. దీని ఆన్సర్ మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. హీ ఈజ్
కమిటెడ్ టు డాష్ ఇట్. ఆప్షన్ ఏ డూ, ఆప్షన్ బి డూయింగ్, ఆప్షన్ సి డన్, ఆప్షన్ డి హ్యావ్ డన్. దీనికి ఆప్షన్స్లో మీరు ఆన్సర్ మెన్షన్ చేయండి. అది ఎందుకు, రైటా కాదా, ఒకవేళ రైట్ అయితే ఎందుకు, రైట్ కాకపోతే ఎందుకు, మీకు తెలిసిన ఆన్సర్ మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, నేనే హీరోని కాదు, తోపుని కాదు, నేను కూడా మిస్టేక్స్ చేస్తాను. నాదేమన్నా మిస్టేక్ అని మీకు అనిపించినా, లేదా మీరు ఇంకెక్కడన్నా చదువుకున్నది నేను చెప్పిన దానికి మ్యాచ్ అవ్వకపోయినా నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను కూడా రీకన్ఫర్మ్ చేసుకుని దాన్ని నెక్స్ట్ క్లాస్లో లేదా ఎప్పుడు కుదిరితే అప్పుడు క్లారిఫై చేస్తాను. తప్పు ఏమైనా ఉంటే నేను ఒప్పుకొని చెప్తాను. నాకు ఈగోలు లాంటివి ఏం లేవు, అట్లాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను కూడా స్టూడెంట్ని, నేను నేర్చుకుని వచ్చాను. నేను తప్పుగా నేర్చుకుని ఉండొచ్చు, లేదా నేర్చుకున్నది మర్చిపోయి ఉండొచ్చు. అండ్ మీకు ఇంకేమన్నా ఇన్పుట్స్ కావాలంటే, లేదా నేను చెప్పే టీచింగ్ స్టైల్ మార్చాలి అన్నా, లేదా మీకు ఏదైనా ఒక పర్టికులర్ అర్థం కాకపోయినా సరే మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఆ టాపిక్ లేదా చాప్టర్ని మళ్ళీ టేకప్ చేస్తాను. ప్లస్ మీకు ఏమైనా ఒక పర్టికులర్ టాపిక్లో డౌట్ ఉండి ఏదన్నా కావాలి, లేదా అర్జెంట్గా ఏమైనా అవసరం ఉంది, లేదా ఇమీడియట్గా ఎగ్జామ్ ఉంది, దానికి అర్థం కావట్లేదు అంటే అది చెప్పండి. కుదిరితే అది చెప్తాను, లేదా కుదరకపోతే ఎందుకు కుదరలేదో కూడా చెప్తాను.